దేవుని స్తోత్రం. మీ అందరికీ అందనాలు. దేవుని మాటలు ఎందుకు సేపు సత్కారం. బైబిల్లో యేసు ప్రభు గల్లియా ప్రాంతం వెళ్ళినప్పుడు, గల్లియా తీరానికి వెళ్ళినప్పుడు, ఆ సముద్రం ఒడ్డున వెళ్ళినప్పుడు జన సమూహం ఆయన అంట తండోపతండాలుగా వచ్చారంట. ఆయన వస్తే జన సమూహం తండోపతండాలుగా వచ్చేవాళ్ళు మాట. వస్తే ఎక్కడ ప్లేస్ చెబుతాకి కూర్చుని ప్లేస్ లేక పేతురు దోణెక్కాడనమాట. పేతురు దోణెక్కి దోణిలో కూర్చుని వాకింగ్ చెప్పాడనమాట. చెప్తే శ్రద్ధగా విన్నారన్నమాట. యేసయ్య మాటలు చెబితే శ్రద్ధగా వినేవాళ్ళు. అట్లాంటి శ్రద్ధగా మనం కాడ మాటలు దేవుని మాటలు విన్నామన్నమాట. శ్రద్ధగా వినేవాళ్ళు. విని ఎన్నో అదంతా చెప్తం అయిపోయిన తర్వాత అప్పుడు పేతురు గారిని అన్నాడు, ఈ ధోని కొద్దిగా లోతుకి పానేయమన్నాడు. లోతుకి నడిపాడు అన్నమాట. లోతుకి నడిపితే అప్పుడు అన్నాడు, నీ కుడివైపున వలబీయమన్నాడు. వలబీయమంటే మాట్లాడకుండా ప్రభు మాట విన్నాడు అన్నమాట. మనమైతే ఎట్లా అనుకుంటాం, ఈయనెవలయ్యా బాబు చెబుతున్నాడా, మనం రాత్రంతా శ్రమపడ్డాము, ఒక సేప పడలేదు, మనం శ్రమపడి అలసిపోయి ఉన్నాము, ఈయన వచ్చే వలయమంటున్నాడేంటి, ఎప్పుడు ఎప్పుడు చేపలు పడతాయి, అప్పుడు పడవు, మాకు తెలుసు, మేము ఎప్పుడు ఇక్కడ వేస్తాము వేసేవాళ్ళం, ఇక్కడ ఎప్పుడు చేపలు పట్టేవాళ్ళం, వాళ్ళు వేసేవాళ్ళం, మాకన్నా ఎక్కువ తెలుసా అని అనేవాళ్ళం మనం. అయినా పగిటాలు పడతాయి అంటే రేత్రి పడతాయి చేపలు, పగిటాలు అలా పడతాయి. ఈయన వచ్చి చెబుతున్నాడు పెద్ద తెలిసిన వాళ్ళాక, ఈయన ఎవరో అని నన్ను మనం కొనుక్కునేవాళ్ళం మనం అంటే వాళ్ళు. అయితే పేతురు గారు యేసయ్య మాటలు లోపడ్డాడు. దేవుడు ఆయన చెప్పిన మాటలు లోపడ్డాడు అనమాట. లోబడే జీవితం ఉంది పేతురుకి. లోబడి అప్పుడు రాత్రి అంతా శ్రమపడ్డాము, అయినా కానీ ప్రభు నీ మాట చొప్పున యాతనము అని చెప్పి అప్పుడు ప్రభు మాట చొప్పున వల వేశాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. వల వేస్తే అప్పుడు విస్తారమైన చేపలు పడినాయి అంట. విస్తారమైన చేపలు పడతాయి. దేవుని మాట వింటే మనమైనా విస్తారమైన ఆశీర్వాదం మనకు వస్తుందన్నమాట. విస్తారంగా మనం దీవించబడతాం. ఆయన మాట వినాలి. ఆయన మాట వింటే మనం దీవించబడతాం. అట్లా పేతురు విస్తారమైన చేపలు పడినాయి అంట. 52 రకాల చేపలు పడినాయి అని ఉంది బైబిల్లో. ఆ చేపల వల నిండా పడి వల పిగిలిపోయే జట్టు పడినాయి అంట. లాగలేకపోయారంట. అప్పుడు పక్క దోనోళ్ళు వచ్చి అప్పుడు సాయం చేశారు, లాగి పడవలో వేసారన్నమాట. పడవలో వేస్తే విస్తారమైన చేపలు పడినాయి. అప్పుడు తెలుసుకున్నాడు పేతురు అప్పుడు తెలుసుకుని ప్రభువా అనుకున్నాడు. అప్పుడు దాకా ఎవరో అనుకున్నాడు, వచ్చాళ్ళే ఫోన్లేసి అన్నీ ఆయన మాటిన దవ్వలే అని అనుకున్నాడు. కానీ పేతురు ఇన్ని ప్రభు అనుకోకుండా వేసాడు. ఆయన చెప్పిన మాట విని వల వేసాడు అన్నమాట. ఆయన చెప్పిన మాట విని మనం చేస్తే ఎందులో అయినా మనం ఆశీర్వాదమే పొందుకుంటాం, జయము పొందుకుంటాం అన్నమాట. అపజయం పొందుకోము, ఎప్పుడైనా జయం పొందుకుంటాం. అట్లాంటి ఆయన మాట ప్రకారం మనం జీవించాలన్నమాట. ఆయన మాట వినాలి. ఆయన మాట వింటే ఆశీర్వాదం.
అది పేతురుకు తెలుసు. పేతురు తెలుసుకుని, ప్రభువా నీవు నా వద్ద ఉంటాకి నేను సరిపోను, నీ నుండి దీవెన ఆశీర్వాదాలు పొందుకోవడానికి నేను సరిపోను, నేను పాపుని ప్రభువా, నేను పాపుని, నా వద్ద నుంచి వెళ్ళిపోమన్నాడు అనమాట. నా వద్ద నుంచి వెళ్ళిపో అని ఏడుతున్నాడు అనమాట. మన వాళ్ళు అయితే ఏమనుకుంటారా, మన పాపం అని ఆయనకి తెలుసా ఏంటి? మన పాపం అయితే ఎవరైతే ఏముంది, మనల్ని వచ్చి దీవిస్తాడు కదా, దేవుని పొందుకుందాము అని మన వాళ్ళు అనుకుంటారు. మనల్ని దేవుని పొందుకుందాము, మనం ఆశీర్వాదం పొందుకుందాము, మన జోలాలకి ఎందుకు ఆయన అనలేదు కదా, ఈ పాపురా, నువ్వు పాపు, నీ వద్ద నేను పరిశుద్ధిని, నా వద్ద నువ్వు వంట గీళ్ళు సరిపోవో, నా నుండి ఆశీర్వాదం పొందుకోవడానికి నీకు సరిపోవో అని ఆయన అనలేదు కదా. అనందే మనం బయటపడతాం ఎందుకు? మన పాపులు అని ఆయన తెలుసుకునే అంటే కదా మనం పాపులు అని ఒప్పుకునేది, అనలేదు కదా అని వాళ్ళు అనుకునేవాళ్ళం. మనమైతే పేతురు అట్టా అనుకోవాలా, నిజాయితీగా ఉన్నాడు పేతురు. నేను పాపని, ప్రభువా నా వద్ద నుంచి వెళ్ళిపోమని ఆయన చెప్పాడన్నమాట, సెలవిచ్చాడనమాట. అలాంటి పేతురు యథార్థమైన జీవితం కలిగి పేతురు ఉన్నాడనమాట. అలాగే మనం కూడా యథార్థమైన జీవితం కలిగి ఉంటే దేవుడు యథార్థవంతుల్ని ఆశీర్వదిస్తాడనమాట. దేవుడు యథార్థవంతుల్ని మెచ్చుకుంటాడనమాట. యథార్థం కలిగి మన మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండాలి. యథార్థంగా ఉండాలి మన మాట. యథార్థంగా ఉంటే దేవుడు ఆశిస్తాడు. దేవుడు తెలుసు కదా మనం పాపలైంది, పరిశుద్ధమైంది, మనం ఎట్లాంటి వాళ్ళమైంది దేవుడికి తెలుసు. యథార్థవంతుల్ని ప్రేమిస్తాడు దేవుడు. అలాంటి ఒకనాడు దేవుడు భూలోకంలో ఎవరైనా యథార్థవంతులు ఉన్నారా అని తొంగి చూశాడంట. భూలోకానికి తొంగి చూస్తే అప్పుడు నోవాహు అని ఒక ఆయన మటుకి యథార్థంగా ఉన్నాడంట, నీతిమంతుడిగా ఉన్నాడంట. అప్పుడు దేవుడు బైబిల్లో చెప్పిన మాట ఏంటంటే, ఈ తరం వారిలో నీవే యథార్థవంతుడిగా నీతిమంతుడిగా ఉన్నావు, నాకు కనపడ్డావు అని అక్కడ బైబిల్లో రాసిందన్నమాట. యథార్థవంతుడిగా నీతిమంతుడిగా కాపాడ్డాడు నోవాహు. అలా నీతిమంతుడిగా మనం యథార్థవంతులుగా ఉండాలి. నీతిమంతుల్ని ప్రేమిస్తాడు దేవుడు. వాళ్ళకే అద్భుతాలు జరిగిస్తాడనమాట. అంతేగాని మనం ఏదో ఆశీర్వాదం వచ్చేస్తున్నాలే, మనల్ని ఆశీర్వదించేస్తున్నాడులే, మనం పాపులని మనం ఒప్పుకుంటాం వెతుకు అని అనుకుంటాం మనమైతే. ఇట్లా పేతురు గారు అనుకోలే, నేను పాపని ప్రభువా, నా అర్థమైన మీరు ఉంటాకి నేను సరిపోను ప్రభువా, మీ ఆశీర్వాదం పొందు సరిపోను ప్రభువా అని అన్నాడు అనమాట. అని ఏడ్చి ప్రార్థన చేసుకున్నాడు అనమాట. నా వాటి నుంచి వెళ్ళిపో ప్రభువా అని అన్నాడు అనమాట. మనం వెళ్తున్నాం, మనం అంటామా? మనం అనం. అట్లాగే యథార్థవంతుల్ని దేవుడు దీవిస్తాడనమాట. యథార్థంగా ఉన్న వాళ్ళనైతే దేవుడు దీవిస్తాడు, ప్రేమిస్తాడు అన్నమాట. యథార్థంగా మనం ఉండాలి, యథార్థమైన జీవితం చేయాలన్నమాట. అలాంటి జీవితం చేయాలన్నమాట. రెండవదిగా యేసయ్య మాట వినాలి. మనం యేసయ్య మాట విన్నామనుకో మనం ఆశీర్వాదం పొందుకుంటాం. మన అనేకమైన కార్యాలు జరుగుతాయి. ఓసారి కానా విందులో మరియమ్మ చెబుతుంది. ఆయన ఏం చెబుతాడో ఆయన మాట వినమాట అన్నమాట. ఆయన మాట విన్నాను మీరు, ఆయన ఏం చెబుతాడో ఆయన మాట వినండి, మీరు అద్భుతాలు చూస్తారు, మీరు ఆశ్చర్యకార్యాలు చూస్తారు అని చెబుతుందన్నమాట. ఆయన ఏం చెబుతాడో అది చేయమంటే అప్పుడు ఆయన చెప్పింది చేస్తే అప్పుడు ద్రాక్షారసం అక్కడ యేసయ్య అక్కడ అద్భుతం జరిగినట్టు అక్కడ లేఖనంలో ఉందన్నమాట. ద్రాక్షారసం చేశాడనమాట. అప్పుడు అద్భుతం జరిగింది. ఆ ద్రాక్షారసం తాగినోళ్ళు ఏమన్నారంటే పెళ్లి కొడుకుని మెచ్చుకున్నారన్నమాట. అందరూ మొదట రుచిగల ద్రాక్షారసం పోసి అందరూ మత్తులో ఉన్నంగా
జబ్బు రసం పోతారో, నీవు ముందు మంచి రసమే పోసావు, ఇప్పుడు మంచి రసమే ఉంచుకుని పోసావు. నువ్వు మంచి గొప్పగా మీరు మంచిగా చేశారా అని పెళ్ళికొడుకుని మెచ్చుకున్నారంట వాళ్ళు. అలాగే దేవుని మన దగ్గర మనం అర్థుంటే అందరూ మనం మెచ్చుకుంటారన్నమాట. దేవుని మనతో ఉంటే మనల్ని అందరూ ప్రేమిస్తారు, అందరూ మనల్ని మెచ్చుకుంటారన్నమాట. అలాంటి జీవితం మనం జీవిస్తూ దేవుడు అంది యథార్థంగా ఉంటూ దేవుని మాట వింటూ, రెండోదిగా దేవుని మాట వింటూ దేవుడిలో జీవిస్తాం. దేవుడు ఈ మాటలో దీవించును గాక. ఆమేన్. స్తోత్రం తండ్రి. పరిశుద్ధ మీలో ఎలా జీవించాలి తెలియపరిచి మాది యథార్థంగా జీవించాలి, నీతివంతుడిగా ఉండాలి తండ్రి అన్న ఆయన నోవా గురించి కూడా మాకు తెలియపరిచారు తండ్రి. స్తోత్రం. పేదరిక పాపాన్ని ఒప్పుకుని నేను పాపని ప్రభా నా వద్ద నుంచి నాయన వెళ్ళిపోమ్మని పేతురు అన్నట్టు నాయన ప్రభా నా స్తోత్రం. మూడోదిగా తండ్రి నాయన ప్రభా మీ మాట వినాలని తండ్రి కానా ఇందులో తండ్రి మరియం చెప్పింది తండ్రి, ఆయన చెప్పిన మాట వినమని తండ్రి అట్లాగే విన్నారు తండ్రి, విని అద్భుతం చూశారు తండ్రి వాళ్ళు నాయన. అట్లాంటి జీవితాలు మేము కూడా మీ మాట విని అద్భుత కార్యాలు పొందుకునే జీవితాలు నాకు దయచేసి కాపాడు సహాయం చేయమని శ్రమలో ప్రార్థన చేసి అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమె సహాయం చేస్తున్న ఎలా స్తోత్రాలు చెల్లించుకోవడం పరమ తండ్రి. ఆమె తండ్రి అనే దేవుని ప్రేమ కుమారుని కృప పరిశుద్ధాత్మాన్ని శిఖర్ చేయని నాకును లోకంలో సగల పరిస్థితి తోడై నడిపించును గాక. ఆమెన్.